భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు తొలి ఏకాదశి కావడంతో భక్తులు వర్ష సంఖ్య పాల్గొనడం జరుగుతుంది. వారికి ఎటువంటి సదుపాయాలు తీసుకున్నారో ఈశ్వరకు ఇవ్వగానే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి. వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం చారిత్రాత్మక ప్రసిద్ధి చెంది మరి అతి పురాతనమైన దేవాలయం. అమ్మవారిని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది భక్తులు ప్రతిరోజు దర్శనార్థం వస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మరి వారి కొరకు మరి ప్రత్యేకంగా ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరియు మధ్యాహ్నం వేళ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తొలి ఏకాదశి కావున అందరి భక్తులు కూడా అమ్మవారిని దర్శనార్థం రావడం జరుగుతుంది. 21వ తారీఖు శాకంబరిగా అమ్మవారిని మనం ఆ అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తారు. కనుక ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ముందుగా 20వ తారీఖు లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి మహబూబాద్ వారు 2500 మంది భక్తులతో వారందరూ కలిసి వివిధ రకాలైన కూరగాయలు పళ్ళు తీసుకొని మరి అమ్మవారి కొరకు సమర్పించడానికి శాకంబరిగా అలంకరించడానికి వారందరూ కూడా తీసుకురావడం జరుగుతుంది. దేవస్థానం నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఒక లారీడు కూరగాయలు తీసుకురావడం తెప్పించడం జరుగుతుంది. ఎవరైనా భక్తులు కూరగాయలు ఇచ్చే బదులు కూరగాయల నిమిత్తం అని చెప్పి రసీదు రాయించుకోవచ్చు. రసీదు రాసి రసీదు పొందొచ్చు. అదేవిధంగా ఈ యొక్క శాకంబరిగా అమ్మవారు భద్రకాళి అమ్మ భద్రతనిచ్చే తల్లి. మరి కోరిన కోరికలు నెరవేర్చే భద్రకాళి తల్లిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరికీ మనవి కన్నులారా అమ్మవారిని చూసి అమ్మవారిని దర్శించుకొని మరి ప్రసాదములు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అయి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో కూర్చుని ఒక్క 10 నిమిషాల కాలం కూర్చుని వారి కోరిన కోరికలు వారికి ఉన్న కోరికల్ని అమ్మవారికి తెలుపుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ హడావుడిగా వచ్చాం వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ప్రేమగా అమ్మవారికి కళ్ళు తెరిచి దర్శనం చేసుకొని తదుపరి దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ ప్లేస్ దొరికినా ఒక 10 నిమిషాల కాలం అమ్మా అని మీ యొక్క ప్రేమను మీ యొక్క కోరికలను తెలియజేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేవిధంగా మీరు కోరే కోరికను మీరు ఒక బుక్లో రాసుకోండి. అతి త్వరలో 21 డేస్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. కనుక అమ్మవారి శక్తిపీఠం భద్రకాళి శక్తిపీఠం. ఈ యొక్క శక్తిపీఠంలో మన నోటి నుంచి నెగిటివ్ మాటలు మాట్లాడకండి. మీకు ఏం కావాలో అది కోరుకోండి, ఖచ్చితంగా అవుతుంది. దాన్ని క్లారిటీగా కోరుకోండి అని మేము తెలియజెప్పడం జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి భద్రకాళి నమోస్తుతే. నేను ఇటీవలనే భక్తులందరికీ తెలియపరచడం జరిగింది. మరియు ఈ యొక్క అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కన్యలు ఎంతోమంది అమ్మవారి దర్శనం కోసం అమ్మవారి ఆశీస్సుల కోసం రావడం జరుగుతుంది. దానికి చిన్న పద్ధతి, చక్కగా క్లిప్ అయినా పెట్టుకోండి, కానీ లీవ్ చేయొద్దు. హెయిర్ని లీవ్ చేయకుండా దానికి రబ్బర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ పెట్టుకొని చక్కగా ఒక సాంప్రదాయక దుస్తుల్లో ఓణీ పరికిణి లేదా ఫుల్ చుడీదార్ వేసుకొని చక్కగా అందంగా తయారై అమ్మ దగ్గరికి రండి. అమ్మవారి ఆశీస్సులతో పాటు మీరు కూడా అందంగా కనిపిస్తారు. కనుక భక్తుల్ని కోరుకునేది ఏంటంటే జుట్టు విరబోసుకొని రాకండి, అది మంచి పద్ధతి కాదు. మహోత్సవంలో భాగంగా ఈరోజు ఎటువంటి పూజలు నిర్వహించారు? ఈరోజు 12వ రోజు శాకంబరి నవరాత్రి ఉత్సవంలో భాగంగా 12వ రోజు నాడు అమ్మవారిని చిన్నమ్మవారిని ఘనాక్రమంగా అలంకారం చేయడం జరిగింది. ఇక్కడ నీల పతాకాక్రమం స్నపన మండపంలో అమ్మవారిని నీల పతాకాక్రమంగా అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. వారు తెనాల నుంచి వచ్చి ఆ గురువారు హనుమకుమార్ గారు అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది. ప్రత్యేక అలంకరణ అనంతరం మరి భక్తులకి దర్శనం వేయడం జరిగింది. కనుక ఎంతోమంది భక్తులు ఎంతో దూరం నుంచి వస్తున్నారు. వారందరూ కూడా ప్రేమగా అమ్మవారిని కోరుకొని మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము.
మరి క్యూ లైన్లు ఎక్కువగా ఉంటే కొంచెం సంయమనం పాటించి ఓర్పుతో మరి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అందరికీ తగిన ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి, మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉంది కనుక ఒక్క 5 నిమిషాల సమయం కూర్చుని అమ్మవారిని మీ కోరికలు చెప్పుకొని మీరు ప్రశాంతంగా అమ్మవారి ఆశీస్సులతో ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీనివాస్తో మా తెలంగాణ ఉమ్మడి జిల్లా కరెస్పాండెంట్ చెల్లు.